2024 and 2025 BTech graduates. Are you ready? India's one of the biggest IT giants, Infosys, biggest off-campus drive అయితే స్టార్ట్ చేసింది. లాస్ట్ 2 years గా వాళ్ళు హైరింగ్ అనేది పాస్ చేస్తారనమాట. కాబట్టి ఈ హైరింగ్ మనకి ఈ టైమ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు హైర్ చేసుకుంటుంది సిస్టమ్ ఇంజనీర్ రోల్ కి. సో మీరు మీ కెరీర్ ని ఒక టాప్ ఎంఎన్సీ తో స్టార్ట్ చేయాలని డ్రీమ్ చేస్తుంటే దిస్ ఈజ్ యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో మనం ఈ హైరింగ్ డ్రైవ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అంతేకాకుండా జాబ్ ఓవర్ వ్యూ ఏంటి, శాలరీ ఎంత, ఎవరు ఎలిజిబుల్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చూద్దాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు సిస్టమ్ ఇంజనీర్ రోల్ అంటే ఏంటి అంటే, చాలా మందికి సిస్టమ్ ఇంజనీర్ అంటే ఏదో హార్డ్వేర్ రిలేటెడ్ అనుకుంటారు. బట్ ఇన్ఫోసిస్ లో స్టార్టింగ్ ఏదైతే హైర్ చేసుకుంటారో ఫ్రెషర్స్ ని, దాన్ని సిస్టమ్ ఇంజనీర్ అని చెప్పేసి అంటారు అనమాట. బేసికల్లీ మీరు డెవలప్మెంట్, టెస్టింగ్, మెయింటెనెన్స్, సపోర్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ లో వర్క్ చేస్తారు. ఫ్రమ్ కోడింగ్ టు డీబగింగ్, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని అర్థం చేసుకోవడం నుంచి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం వరకు యూ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ లాంచ్ ప్యాడ్ ఫర్ యువర్ ఐటీ కెరీర్ అని అయితే అనుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ లోకి వెళ్తే, కంపెనీ వచ్చేసి ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే ఇన్ఫోసిస్. రోల్ వచ్చేసి సిస్టమ్ ఇంజనీర్, లొకేషన్ పాన్ ఇండియా హైర్ చేసుకున్నారు. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఫుల్ టైమ్ అనమాట, నో కాంట్రాక్ట్. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ప్యూర్లీ ఫర్ ఫ్రెషర్స్, 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేయగలరు. అంటే మెయిన్ గా 2024 అండ్ 2025 పాస్ అవుట్స్ కి మాత్రమే హైరింగ్. అండ్ శాలరీ రేంజెస్ వచ్చేసి 3.6 LPA నుంచి, ఒకవేళ ఇంటర్వ్యూలో బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తే 4.2 కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట, అది కూడా ఒకటి ఉంది. ఓకే, ఈ ఆసమ్ రోల్ అండ్ ప్యాకేజ్ గురించి చూస్తాం. ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం చూడాల్సింది. అంతకంటే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం. ఈ సెక్షన్ లో చాలా కేర్ఫుల్లీ వినండి. ఒక చిన్న పాయింట్ మిస్ అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE BTech లేదా ME MTech చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నాట్ ఓన్లీ దట్, MSc లో అంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు మాత్రమే, 3 years MSc కాదు 5 years MSc చేసిన వాళ్ళు, అలాగే MCA వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. స్పెసిఫికల్లీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ లో మ్యాథమెటికల్ స్ట్రీమ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది అనమాట ఈ రోల్ కి. అలాగే మరి బ్రాంచెస్ పరంగా చూసుకున్నట్లయితే CSC, IT, ECE, EEE కాదు, మెకానికల్, ఏరోస్పేస్, కెమికల్ కూడా ఉంది. బట్ సివిల్ ఒకటి ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు అనమాట. సో ఏ బ్రాంచ్ అయినా అప్లై చేయొచ్చు ఎక్సెప్ట్ ఫర్ సివిల్ అన్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి, విచ్ ఇస్ వెరీ సాడ్ అదే మాత్రం. అండ్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ నాన్ సర్క్యూట్ బ్రాంచ్ స్టూడెంట్స్ అనమాట ఇక్కడ. అండ్ దిస్ ఈస్ ఎ స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్. మీకు 10th, 12th స్టాండర్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ లో 60% పక్కా ఉండాలి, ఆర్ 6.0 CGPA అయితే ఉండాలన్నమాట. త్రూఅవుట్ మీ అకాడమిక్స్ లో కన్సిస్టెంట్ గా ఈ పర్సెంటేజ్ అయితే మెయింటైన్ చేసి ఉండాలి. అండ్ బ్యాక్లాగ్స్ గురించి చూస్తే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండాలి. అంటే మీరు అప్లై చేసే టైం కి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ 2025 బ్యాచ్ అయితే బై ద టైమ్ ఆఫ్ జాయినింగ్ బ్యాక్లాగ్స్ లేకుండా అయితే చూసుకోండి. ఇంకొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు లాస్ట్ 6 months లో ఇన్ఫోసిస్ సెలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసి ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ట్రై చేసి రిజెక్ట్ అయ్యి ఉంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months. సెకండ్ థింగ్, ఈ డ్రైవ్ ఇస్ ఓపెన్ ఫర్ ఓన్లీ ఇండియన్ నేషనల్స్, అందుకే దీన్ని ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అన్నారు, ఆన్ క్యాంపస్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రైటీరియా మీకు మ్యాచ్ అయితే కంగ్రాచులేషన్స్, యు ఆర్ 1 step క్లోజర్. ఎలిజిబిలిటీ కూడా మీట్ అయ్యారు, సూపర్. బట్ ద రియల్ ఛాలెంజ్ బిగిన్స్ నౌ. అసలు ఇన్ఫోసిస్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట, 100 minutes జరుగుతుంది. దిస్ అన్ ఎలిమినేషన్ రౌండ్. దీంట్లో పర్ఫార్మ్ చేస్తేనే మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఈ టెస్ట్ లో మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్, మ్యాథమెటికల్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ, సూడో కోడ్, న్యూమరికల్ పజిల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రిపరేషన్ ఏంటి అంటే, ఇక్కడ ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ కీ. ఇండియా బిగ్స్, గీక్స్ ఫర్ గీక్స్ లాంటి వెబ్సైట్స్ లో మాక్ టెస్ట్లు అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా 1 or 2 days లో మనం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక PDF లో చేసి ఉంచేసాం ఆల్రెడీ మీకోసం, దాన్ని కూడా పోస్ట్ చేసేస్తాము. లాజికల్ రీజనింగ్ లో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మ్యాథమెటికల్ అబిలిటీలో టాపిక్స్ లైక్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ప్రాబిలిటీ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. వర్బల్ అబిలిటీలో ఇంగ్లీష్ గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్, సినోనిమ్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పేపర్ పైన టెస్ట్ చేస్తారనమాట. సూడో కోడ్స్ వచ్చేసరికి డైరెక్ట్ గా C, జావా కోడ్ లాంటి ఇవ్వకుండా లాజిక్ ని ప్లెయిన్ గా ఇంగ్లీష్ లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సెట్ I to 0 వైల్ I is less than 5, ప్రింట్ I అండ్ ఇంక్రిమెంట్ లాంటి క్వశ్చన్స్ అనమాట సూడో కోడ్స్ ఇస్తారు. వాటికి మీరు ప్రాపర్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. న్యూమరికల్ ప్రాసెస్ లో వచ్చేసి కొంచెం ట్రికీగా అండ్ లాజికల్ బేస్డ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం, లాజికల్ థింకింగ్ అనేది ఇక్కడ చాలా చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ రౌండ్ 2 వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ, మీ అందరికి తెలిసిందే. అండ్ ఈసారి రౌండ్ 2 వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఉండొచ్చు. దాన్ని వాళ్ళు క్లియర్ గా మీడియా ముందు చెప్పారు. అండ్ ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అందరూ కూడా చెప్పారు అనమాట. కోర్ సబ్జెక్ట్స్, ఫస్ట్ మీ అకాడమిక్ సబ్జెక్ట్స్ లైక్
OOPS కాన్సెప్ట్స్, DBMS, ఆపరేటింగ్ సిస్టమ్, డేటా స్ట్రక్చర్స్, అట్లీస్ట్ బేసిక్స్ DSA లో అంటే అరేస్, స్టాక్స్, క్యూస్, గ్రాఫ్స్ పైన నాలెడ్జ్ అయితే పెంచుకోండి. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కి వచ్చేసరికి C++, జావా ఆర్ పైథాన్ లో ఏదో చూస్ చేసుకోండి. ఇంకా వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తప్పైతే లేదు, బట్ బేసిక్స్ గా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానిలో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు నేర్చుకోండి. జస్ట్ బేసిక్స్ అయితే ఇప్పట్లో చల్లవు. రెజ్యూమ్ లో పెట్టిన ప్రాజెక్ట్స్ గురించి ఇన్ డీటెయిల్ గా అడుగుతారు. సో ప్రాజెక్ట్ ని మీరే చేసినట్టు కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ఇంటర్వ్యూ టిప్ ఏంటంటే బీ హానెస్ట్. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే సార్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బట్ ఐ విల్ లెర్న్ అబౌట్ ఇట్ అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా రౌండ్ 3 వచ్చేసి HR ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా ఫేస్ టు ఫేస్ ఉంటుంది అనమాట. ఇది టెక్నికల్ రౌండ్ అంత టఫ్ అయితే ఉండదు. ఇక్కడ బేసిక్ గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఇన్ఫోసిస్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, అండ్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అన్నిటి కూడా స్ట్రాంగ్ గా ఆన్సర్స్ ఇచ్చండి. బిఫోర్ ద ఇంటర్వ్యూ ఇన్ఫోసిస్ కంపెనీ గురించి, వాళ్ళ వాల్యూస్ గురించి, రీసెంట్ గా ఇన్ఫోసిస్ లో జరిగిన చేంజెస్ గురించి గూగుల్లో కూడా తెలుసుకుని రెడీగా ఉంటే మంచిది అనమాట. ఎందుకంటే రీసెంట్లీ వాట్ హ్యాపెన్ ఇన్ అవర్ కంపెనీ, అసలు ఇన్ఫోసిస్ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఇన్ఫోసిస్ లో నీకు ఏం తెలుసు జాయిన్ అవ్వాలి, ఇలాంటివి కూడా అడుగుతారు అనమాట. ఇప్పుడు ఫైనల్ గా మన అప్లికేషన్ స్టెప్స్ కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్లిక్ చేశాక ఇన్ఫోసిస్ కెరీర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ అకాడమిక్ డీటెయిల్స్, 10th, 12th, గ్రాడ్యుయేషన్ పర్సెంటేజెస్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని చాలా జాగ్రత్తగా డబుల్ చెక్ చేసుకుని చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ 5.59 ఉంటే 6 వేసేయడమో, 6.25 ఉంటే 6.3 వేసేయడమో లాంటివి చేయకండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఇలాంటివి స్ట్రిక్ట్ గా చూస్తారు టైం బాగాలేనప్పుడు. మీరు అప్డేట్ చేసిన రెజ్యూమేని క్లియర్ గా అప్లోడ్ చేయండి. మేక్ షూర్ దట్ యువర్ రెజ్యూమ్ నేమ్ ఈస్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ అంటే ఏంటంటే రెజ్యూమే ఫైనల్ @ అని చెప్పేసి పెట్టడం కాకుండా మీ పేరు _Infosys_ రెజ్యూమే అని పెట్టేసి సేవ్ చేసుకోండి. చూడడానికి కొంచెం ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. ఫైనల్లీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేకపోతే కన్ఫర్మ్ చేసుకుని ఫామ్ ని సబ్మిట్ చేసేయండి. దట్స్ ద ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సబ్మిట్ చేశాక మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వస్తుంది. ఆన్లైన్ టెస్ట్ డేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. సో మెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే ప్రీవియస్ గా చాలా మంది అప్లై చేసిన వాళ్ళు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి లాస్ట్ లో వాళ్ళ సైడ్ వెబ్ ఇష్యూస్ ఉండి చివరికి అప్లై చేయకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి మిస్టేక్ మీరు ఎప్పటికీ చేయకండి. సో ఇది ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ రోల్ 2025 ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనం జాబ్ ఓవర్వ్యూ, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్ ని డెప్త్ గా ఇంకా క్లియర్ గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ మీకు ఎగ్జామ్ డేట్ అన్ని వచ్చినప్పుడు క్లియర్ గా ఒక్కొక్క టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ట్రూలీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ 2024 అండ్ 2025 బ్యాచెస్. ఎంత మందిని హైర్ చేసుకున్నారని వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు. 14,000 to 20,000 మెంబర్స్ ని హైర్ చేసుకున్నారు. ఆ 20,000 మెంబర్స్ లో మీరు ఉండాలి పాన్ ఇండియాలో అంటే మీకు తెలుసు ఎంత కష్టపడాలని. అఫ్ కోర్స్ ఇది ఒకటే కాదు, TCS, ఇన్ఫోసిస్, HCL, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ అందరూ కూడా హైరింగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు మెల్లిమెల్లిగా, తప్పైతే అనట్లేదు. బట్ వచ్చిన ఆపర్చునిటీని చేయి నుంచి జారనివ్వకండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ హియర్. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.